జీహెచ్ఎంసీ పోచారం మున్సిపాలిటీ 8వ డివిజన్ అన్నానగర్లో బద్దం నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మేడ్చల్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ జిల్లా బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, కొత్త కిషోర్ గౌడ్, కొమరవెల్లి దేవస్థానం డైరెక్టర్ మెరుగు నరేష్ గౌడ్ పాల్గొని మహిళలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రంగుల ముగ్గులతో సంక్రాంతి పండుగ కాంతిని వెదజల్లుతూ ఉత్సాహంగా ముగ్గులు వేశారు. కార్యక్రమంలో పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మెట్టు నరసింహారెడ్డి, మెట్టు తిరుమల రెడ్డి, అధ్యక్షులు ఆర్గనైజర్ పోకు నరేష్ గౌడ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ నాగరాజ్ గౌడ్, మెట్టు తిరుమల రెడ్డి, గంధమల్ల రమేష్ గౌడ్, మెతుకుపల్లి భాస్కర్ రెడ్డి, ప్రభాకర్, కాలనీ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. మనలకు కూడా ముఖ్య విజ్ఞప్తి అండి, న్యాయ నిర్ణేతలు మన సభా ప్రాంగణంలోకి చేరుకోవడం జరిగింది కాబట్టి మరి కొద్ది నిమిషాల్లో ఈ పేరుని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. అలాగే ఈ యొక్క కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకెన్నో పంపిణీ చేస్తున్నారు. బద్దం నరసింహారెడ్డి అన్న గారి కుటుంబ సభ్యుల తరఫున నగదును బహుకరిస్తున్నారు. కార్యక్రమం అనుకుంటా. ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్న మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు బద్దం నరసింహారెడ్డి గారికి వాళ్ళ ఆలోచన పేద ప్రజలకు ఏదో ఒక సాయం చేయాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాడు కాబట్టి, మరియు కొత్తగా జనరేషన్ అయిన మహిళా సోదరిమణులకు కూడా ఉత్సాహం నింపే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్న వజ్రేష్ యాదవ్ గారికి మరియు మేడ్చల్ బి బ్లాక్ అధ్యక్షులు మహేష్ గౌడ్ అన్న గారికి మరియు పోచారం అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అన్న గారికి మరియు మెరుగు నరేష్ గౌడ్ గారికి, కొమరవెల్లి డైరెక్టర్ మరియు అలాగే నరసింహారెడ్డి అన్న గారికి, నరేష్ గౌడ్ గారికి, తిరుమల అన్న గారికి మరియు సురేష్ గారికి, పేరు పేరున అన్నానగర్ కాలనీ పోచారం వాసులకు, పెద్దలకు, మహిళలకు, చిన్నలకు, భాస్కర్ రెడ్డి అన్న గారికి, పెద్దలకు, మహిళలకు, చిన్నలకు అందరికీ పేరు పేరున ఇక్కడికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ముగ్గుల పోటీలు ప్రతి ఒక్కరు చిన్నలు పెద్దలు అందరూ, పెద్దలు మనకు భూమాతని పూజించి మన ఇంటికి ఎవరు వచ్చినా అప్పుడు పెద్దలు పెట్టదు సాంపి తల్లి వాళ్ళతో పాటు మా కాంగ్రెస్ కుటుంబం అంతా కూడా కలిసి ఏదైతే అందరైతే మనందరికీ కూడా 6 విజేతలుగా ప్రకటించడం జరిగింది. వాళ్ళకు బహుమానాలు ఇచ్చింది. దానితో పాటు ఈ ప్రాంతంలో ఉండే వాసులందరికీ కూడా పేదవాళ్ళకు మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇంద్రమ్మ ఇల్లు పథకాన్ని కూడా ఇవ్వడానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. ఖచ్చితంగా మా మహేష్ గౌడ్, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా అందరూ కూడా ఇస్తారు. ఈరోజు ఈ అన్నానగర్లో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. గత కొన్ని రోజులుగా గృహకల్ప కాలనీలో మరియు సద్భావన్ టౌన్షిప్లో ఇలాగే నిర్వహించడంలో అధిక సంఖ్యలో మహిళలు హాజరై కార్యక్రమాన్ని అద్భుతం చేస్తున్నారు. వారికి నాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ముగ్గుల పోటీ అనేది సంక్రాంతి పండుగ అనేది మనకు మొదటిగా గుర్తుకొచ్చేది ముగ్గులు, భోగి మంటలు ఇవన్నీ గుర్తుకొస్తాయి. కాబట్టి ఈ ముగ్గుల పోటీ మహిళలకు ఏదైనా ఒకటి మంచి కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం. ఈ ఒకే వేదికపై 8వ డివిజన్ పోతాం 8వ డివిజన్లో ఒకే వేదిక అందరినీ పిలిచి అక్కడ చేస్తే వాళ్ళకి రానుపోను రవాణా ఖర్చులకు ఇవన్నీ ఇబ్బంది కలుగుతుందని చెప్పి వాడవాడ ఎంచుకున్నాము. కాలనీలు ఎంచుకొని ఫస్ట్ గృహకల్పలో, తర్వాత సద్భావన్ టౌన్షిప్లో, ఈరోజు అన్నానగర్లో ఇక్కడికి వెళ్ళిన మహిళలు అధిక సంఖ్యలో వచ్చి మేము 30-40 బాక్సులు నింపుతాయేమో అని మేము అనుకుంటే ఒక దగ్గర 120, ఒక దగ్గర 70, ఒక దగ్గర 80 అట్లా అధిక సంఖ్యలో వచ్చి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది.
వారికి ఈ సంక్రాంతి అన్ని విధాలుగా సిరి సంపదలు అట్లాంటి అన్నీ కలిసి రావాలని వాళ్ళు మనస్ఫూర్తిగా